ఫ్రాంక్స్ ఎన్నికల తరుణం ముంచుకొచ్చేసింది. మరొక 10 రోజుల్లో ప్రతి ఒక్క ఓటరు తన నిర్ణయాన్ని తెలియజేయాల్సిన తరుణం ఆసన్నమైపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పక్క నిరాశ, నిస్పృహ, ఆవేశం, ఆక్రోశం, అసభ్య పదజాలంతో ఎన్నికల ప్రచారం కొనసాగుతుంటే, మరొక పక్క నా నిజాయితీని గుర్తిస్తే, నాపై నమ్మకం ఉంటే, నా ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొందితే నాకు ఓటేయండి, నాకు మీ అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు అందించండి అని మరొక పక్క జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ రకమైనటువంటి వాతావరణం నెలకొంది? ముఖ్యంగా కూటమిలో అనేక రకాల వాద ప్రతివాదాలు, అభ్యంతరాలు, నిరాశలు, నిస్పృహలు ఇవన్నీ కూడా పెళ్ళుమికిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ ఒక భావ సారూప్యత లేకపోవడం, సైద్ధాంతిక నిబద్ధత లేకపోవడం, ఎక్కడ వారి మధ్య అనువైనటువంటి రాజకీయ వాతావరణం లేకపోవడం ప్రధాన కారణాలు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించే ప్రాతిపదిక మీద మాత్రమే కూటమి కట్టామని చెప్తున్నటువంటి 3 పార్టీల్లో బీజేపీ దాదాపుగా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. నిన్న మేనిఫెస్టో విడుదల సందర్భంగా కేంద్ర బీజేపీ నాయకత్వ దూతగా వచ్చినటువంటి నాయకుడు కనీసం కూటమి పేరుతో విడుదల చేసిన తెలుగుదేశం, జనసేన మేనిఫెస్టోను అంటుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అంటే ఇక్కడే అర్థమైపోతుంది, ఎన్డీఏ మేనిఫెస్టో వేరు, కూటమి పేరుతో ఇక్కడ జనసేన, తెలుగుదేశం విడుదల చేసిన మేనిఫెస్టో వేరు. అంటే ఈ జనసేన, తెలుగుదేశం మేనిఫెస్టోకు మాకు సంబంధం లేదు, మేము నైతికంగా కూడా దీని మీద ఏ రకమైనటువంటి హామీ ఇవ్వలేము అనే కదా. ఇదొక్కటే కాదు, అనేక ప్రాంతాల్లో సిద్ధాంతపరంగా కాకుండా బలాబలాల పేరుతో కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినప్పుడు చాలామంది రెబల్స్ తయారైపోయారు. అటు టీడీపీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ ఈ రెబల్స్ అంతా కూడా ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతున్నారన్నది ఇప్పుడు చాలా $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కారణం, వీరంతా కూడా ప్రత్యర్థి పట్ల మక్కువ లేకపోయినా తమకు టిక్కెట్ రాకుండా చేసిన అభ్యర్థిని ఓడించకపోతే తమ మనుగడే ఉండదు జీవితంలో, తమకు రాజకీయ మనుగడ శాశ్వతంగా సమాధైపోతుంది అన్న భావనతో. ఉదాహరణకు పిఠాపురంలో వర్మ టీడీపీ నాయకుడిగా ఎంత కృషి చేయాలో అంతా చేశారు, ఎంత సొమ్ము వెచ్చించాలో అంతా వెచ్చించారు. తీరా అది జనసేన పార్టీకి కేటాయించడంతో అక్కడ పవన్ కళ్యాణ్ అభ్యర్థి కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మ రాజకీయ జీవితం పూర్తిగా సమాధైపోతుంది. కాబట్టి వర్మ పైకి ఎన్ని చెప్పినా, ఏం మాట్లాడినా, లేదు తెలుగుదేశం నాయకుడు ఆయన్ని ఎంతగా సముదాయించినా, వర్మ తన రాజకీయ జీవితం ముఖ్యమా, పవన్ కళ్యాణ్ ముఖ్యమా? ఇలాంటి ప్రశ్నలే అనేక చోట్ల, అనేక సందర్భాల్లో వినపడుతున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ రకమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటున్న కూటమి మరోపక్క నేషనల్ మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ ఒక మాట స్పష్టంగా చెప్పారు. రాజ్దీప్ సందేశాలతో అనుకుంటా, ప్రజలు నన్ను నమ్మడం లేదు, ప్రజలు నాపై విశ్వాసం చూపటం లేదు, నేనేదో చేయాలనుకుంటాను, ఏదో చెప్తాను, ఎన్ని చెప్పినా ఏం చేసినా ప్రజలు నన్ను
విశ్వసించడం లేదు అని ఆయన నేషనల్ మీడియాతో వాపోయారు. ఇది వాస్తవం. ఎందుకంటే గత 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం చూసిన తర్వాత ప్రజలే కాదు, నాయకులు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆయన పూర్తిగా అందరి విశ్వాసాన్ని కోల్పోయారు. ఇవాళ మళ్ళీ ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాలంటే ఒక జీవితకాలం పట్టే పరిస్థితి. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. ఆ కాలంలో ఆయన చేసినటువంటి పాలన, ఆయన ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నారు, ప్రజలకు ఏ మేరకు దగ్గరయ్యారు అన్నది చూస్తే కేవలం టీడీపీ శ్రేణులకు, టీడీపీ నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ఆయన దగ్గరయ్యారు. కానీ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళెవ్వరికీ ఆయన చేరువ కాలేకపోయారు. వారికి ఇచ్చిన హామీలలో కనీసం 1% కూడా ఆయన అమలు చేయలేకపోయారు. ఆ కారణంగానే ఆయన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఎప్పుడైతే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్టు ఆయనకు వచ్చినటువంటి సర్వే నివేదికల ఫలితాలను చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. నిరాశ, నిస్పృహ, నిర్వేదం. ఎందుకంటే జగన్ని ఎదుర్కోవడం కష్టం. ఉమ్మడిగా పోటీ చేసి ఉమ్మడిగా చేద్దామన్నా కూడా ఈ కూటమి పైన ప్రజల విశ్వాసం కోల్పోయిన పరిస్థితి. అందువల్ల ఆ ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డిని సైకో అని, చంపండి, రాళ్ళేయండి అని, అసలు నేను చంపితే ఏం చేస్తామని నోటికొచ్చినట్టు భాష. ఆయన వాడటమే కాదు, ఆయన పుత్రరత్నం చిట్టినాయుడు కూడా ఇదే రకమైన భాష. వీళ్ళు ఎంతసేపటికి జగన్ పాలనని విమర్శించడమే తప్ప తాము చేసే హామీల పైన ఒక నిబద్ధత కనపరచట్లేదు. జగన్ ఇచ్చిన హామీలు, అమలు పరుస్తున్న పథకాలని కాపీ కొట్టి వాటికంటే ఆయన 5,000 ఇస్తే నేను 6,000 ఇస్తాను, లేకపోతే 10,000 ఇస్తాను. ఈ ఇచ్చే వ్యవహారం వీరు 14 నుంచి 19 వరకు చేసిన పాలనలో ప్రజలు చవి చూశారు. ఎంత ఘోరంగా జన్మభూమి కమిటీల ద్వారా దోచుకు తిన్నారో ప్రజల్ని జనమందరికీ ఇంకా గుర్తుంది, వాళ్ళు మర్చిపోలేదు. కానీ 19 నుంచి 24 వరకు జరిగినటువంటి ఈ పాలనలో ఎక్కడ ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు. ప్రజలందరూ, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా తమ పథకాలు పూర్తిగా ప్రతి పైసా తమకి చేరుకున్నాయని తృప్తి, ఆత్మసంతృప్తి వారిలో కనపడింది. అందువల్ల ప్రజలు పూర్తిగా చంద్రబాబుని నమ్మడం లేదు, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఆయన పొందగలిగారు. అందుకనే ఆయన ఆత్మవిశ్వాసం రోజు రోజుకు పెరుగుతోంది. ఆయన సభల్లో, సిద్ధం సభల్లో కానీ, మేమంతా సిద్ధం సభల్లో కానీ, ఇప్పుడు 3వ విడత జరుగుతున్నటువంటి నియోజకవర్గాల సభల్లో కానీ ఆయన చెప్తున్నది ఒకటే, నా పథకాలు మీకు చేరాయి అని భావిస్తే, నా పథకాలు నచ్చితే, నా పాలన మీకు బాగుందనిపిస్తే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దు అని స్పష్టంగా, ఇంత ఖచ్చితంగా భారతదేశంలో మాట్లాడినటువంటి మరో నాయకుడిని మనం చూడం. అయితే చంద్రబాబు ఈ రకంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? నా పాలన నచ్చితే ఓటేయండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పాలి కదా. నేను 14 ఏళ్ళు పాలించాను. ఈ 14 ఏళ్ల కాలంలో నేను అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, మీకెంతో దోచిపెట్టాను, కాబట్టి మీరు నాకు ఓటేయండి అని ఎందుకు అడగలేకపోతున్నాడు ఆయన? ఈ తేడా ప్రజలు చర్చిస్తున్నారు దీన్ని. సో మరొక 10 రోజుల్లో ఓటింగ్ జరగబోతున్న సందర్భంలో ఈ ఫ్రస్ట్రేషన్ ఒక పక్క, ఒక నిబద్ధత, నిర్మాణాత్మక ప్రతిపాదనలతో ముందుకు దూసుకుపోతున్న వైనం ఒక పక్క, ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటున్నటువంటి ప్రజలు, నాయకులు, గెలుపెవరిది, ఎవరి పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని దాదాపుగా చెప్పేటువంటి వీలు కలుగుతోంది. కేంద్ర నిఘా వర్గాలు కానీ, రాష్ట్ర నిఘా వర్గాలు కానీ, సర్వేలు కానీ, వీటన్నిటినీ బేరీజు వేసుకుంటే గెలుపెవరిదో దాదాపుగా తేలిపోతుంది. అందువల్ల ఎన్ని మాట్లాడుకున్నా, ఏం చేసినా
దాదాపుగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసినట్టుగానే భావించాలి. చూద్దాం ఏం జరగబోతుందో.